సో వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జనసాగర నగరంలో జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర. ఇండిపెండెంట్ మాజీ ఎమ్మెల్యే గీత ప్రచారం షురూ. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు ఓటు వేయొద్దని కృష్ణమాదిక పిలుపు. దళితుల సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యం. విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రలో భాగంగా ఎక్కడ పడితే అక్కడ వైఎస్ఆర్సీపీ అభిమానులు జై జగన్ జై జై జగన్, రావాలి జగన్ కావాలి అనే జగన్ అంటూ నినాదాలతో విశాఖను హోరెత్తించారు. విశాఖ పెందుర్తి నియోజకవర్గం పినగాడి జంక్షన్ మీదుగా జిల్లా సిపి రవిశంకర్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తుతో రాంపురం వేపగుంట జంక్షన్ మీదుగా గోపాలపట్నం జంక్షన్ దగ్గర భోజన విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటల సమయంలో గోపాలపట్నం దగ్గర బయలుదేరి బాజీ జంక్షన్, ఎన్ఎండి మర్రిపాలెం, ఐటీఐ జంక్షన్, కంచరపాలెం, తాటిచెట్లపాలెం మీదుగా ఎంవీపీ వైపు జగన్ బస్సు యాత్ర సాగింది. ఈ కార్యక్రమంలో ప్రతి నియోజకవర్గం ఎమ్మెల్యేలు, అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు. విజయనగరం మాజీ ఎమ్మెల్యే, మాజీ మున్సిపల్ చైర్మన్ మీసాల గీత స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగారు. ఈ నెల 19వ తేదీన నామినేషన్ వేసిన గీత 20వ తేదీ నుండి విజయనగరం పైడితల్లి టెంపుల్ వద్ద 3 లాంతర్ల వద్ద ప్రచారం ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ 2014లో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన మీరు మరలా నన్ను మే 13వ తేదీన జరగబోయే పోలింగ్ లో ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలని కోరారు. ప్రజల మన్ననలు, దీవెనలు ఎల్లప్పుడూ నాపై ఉంటాయని, నాతో ఉంటాయని తాను అనుకుంటున్నానని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో తమ అనుచరులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మే నెల 13వ తారీఖున జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లోని విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా నేను పోటీ చేయడం జరుగుతుందో దానికి సంబంధించి ఎందుకు నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను అనేది ఒక పాంప్లెట్ రెడీ చేసి అది అందరికీ ఇస్తూ అందరి నుంచి కూడా నేను నిన్న నామినేషన్ వేయడం జరిగింది. కాబట్టి
సహకారం ఇవ్వండి. మరి 30వ తారీఖు కల్లా మనకి సింబల్ ఏది అనేది కూడా వస్తుంది కాబట్టి అప్పుడు మళ్ళీ మన వాళ్ళందరూ వచ్చి తెలియపరుస్తారు. కాబట్టి మీ అందరూ మనకు తెలిసిన వాళ్ళకి, ఇంట్లో వాళ్ళకి, మన చుట్టాలకి, స్నేహితులకి అందరికీ కూడా చెప్పి మరి వాళ్ళందరి దగ్గర నుంచి కూడా సపోర్ట్ని మాకు ఉండేలాగా చేయండి అని చెప్పి అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అది మరి ఈరోజు సాయంత్రం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకొని మన పైడితల్లమ్మ గుడి ప్రక్కన ఉండేటటువంటి మూలాంతల దగ్గర నుంచి షాపులు, అలాగే ఎవరెవరైతే పబ్లిక్ కూడా ఉంటుంటారో వాళ్ళందరినీ కూడా కలుస్తూ అందరి తాలూకు సహకారాన్ని అర్థిస్తున్నాము. ఈ సందర్భంగా మరి ప్రజలందరికీ కూడా మేము కోరేది ఒకటే, 2014 నుంచి 19 వరకు నేను ఎమ్మెల్యేగా చేసినప్పుడు కానీ, 2005 నుంచి 2008 వరకు మున్సిపల్ చైర్పర్సన్గా చేసినప్పుడు కానీ విజయనగర ప్రజలందరి తాలూకు మనల్ని చూరుకునే విధంగా నేను మీ అందరితోని మీ మనిషిగా, మీరు మా మనుషులుగా అనే విధంగా నేను పరిపాలన సాగించగలిగాను. సహకారంతోనే, అభిమానంతో. కాబట్టి మళ్ళీ ఈసారి మరి అవకాశం రాకపోయినా మీ అందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతోనే మరి ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగడం జరిగింది. కాబట్టి మీ అందరూ కూడా ఎప్పుడు ఏదైతే అభిమానాన్ని, సహకారాన్ని మరి మాకు అందిస్తూ వచ్చి మీ సర్వీస్ చేయాలనే ఉత్సాహాన్ని మరింత బలంగా మాలోని పెంచుతూ వచ్చారో అదే ఉత్సాహం ఎప్పుడు కూడా కొనసాగే విధంగా మీ అందరి సహకారాన్ని, అభిమానాన్ని అందించండి, మాకు సహకరించండి. మే 13వ తారీఖు జరిగే ఎన్నికల్లోని మరి మంచి మెజారిటీతోని నేను ఎమ్మెల్యేగా ఇక్కడి నుంచి గెలుపొంది. లోక్సభ ఎన్నికల్లో మాదిగ జాతి బిడ్డలు ఎవరు కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఓటు వేయొద్దని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం గ్రామంలో ఆదివారం రాత్రి ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల భువనగిరి లోక్సభ నియోజకవర్గ స్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరై గత 30 ఏళ్లుగా వర్గీకరణ ఉద్యమంలో చోటు చేసుకున్న ఘటనలను కార్యకర్తలకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం 3 దశాబ్దాలుగా పోరాడుతున్నానని తెలిపారు. పార్టీల జెండాలు మారిస్తే ఎన్నో ఉన్నతమైన పదవులు తన దగ్గరకు వచ్చాయన్నారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో 2004 నుంచి 14 మధ్య కాలంలో అధికారంలో ఉండగా ఎస్సీ వర్గీకరణ చేయలేదని ధ్వజమెత్తారు. కనీసం ఈ 10 ఏళ్లలో వర్గీకరణ కోసం కేంద్ర ప్రభుత్వానికి రాహుల్ గాంధీ ఉత్తరం కూడా రాయలేదన్నారు. మాదిగలకు ఎవరు చేయని నష్టం కేసీఆర్ చేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పదవిని కాపాడుకునేందుకు మాలలతో కుమ్మక్కాయ అయ్యాడని ఆరోపించారు. వ్యతిరేకించే మాల సామాజిక వర్గ నేతలకు రాజకీయంగా పెద్దపీట వేస్తూ మాదిగ జాతి బిడ్డలకు ద్రోహం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని మాదిగ పల్లెల్లోకి రానియకుండా అడ్డుకోవాలని నేను మాదిగ ప్రజలకు పిలుపునిస్తున్నా. ఇది రాజకీయాలకు అతీతంగా మాదిగలందరూ ఆలోచించి ఈ పిలుపును జయప్రదం చేయాలని కోరుతున్నా. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పరిష్కారం కాకపోవడానికి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. 2004-2014 మధ్యలో కేంద్రంలో అధికారంలో ఉండబడే కాంగ్రెస్ వర్గీకరణ వ్యతిరేక శక్తుల పలుకుబడి తొలగి వర్గీకరణ చేయకుండా జాప్యం చేసింది. కనీసం ఈ 10 ఏళ్ళు ప్రతిపక్ష హోదాలో ఉండబడే కాంగ్రెస్ వర్గీకరణ మీద ఒక మాట కూడా పార్లమెంట్లో మాట్లాడకుండా, కనీసం వర్గీకరణకు మద్దతుకు ఒక లేఖ కూడా రాయకుండా మాదిగలకు అన్యాయం చేసింది కాంగ్రెస్. మరొక వైపు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మాదిగలకు సంబంధించిన 4 శాసనసభ స్థానాలు మాదిగలకు దక్కకుండా పోయినాయి. అందులో సత్తుపల్లి, వర్ధన్నపేట్, చొప్పదండి, చెన్నూరు. ప్రతి నియోజకవర్గంలో 50 నుంచి 60 వేల ఓట్లున్న మాదిగలకు టికెట్లు ఇవ్వకుండా 5-6 వేల ఓట్లున్న మాలలకే టికెట్ ఇప్పించడం ద్వారా రేవంత్ రెడ్డి గారు మాదిగలకు ద్రోహం చేశాడు. అదే సమయంలో ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో 3 లోక్సభ స్థానాలు రిజర్వ్డ్ అయి ఉంటే పెద్దపల్లి, వరంగల్, నాగర్ కర్నూల్లో
తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల్లో 170% ఉండబడే మాదిగలకు 3 1 కూడా ఇవ్వకుండా, 3 2 రావాల్సింది పోయి 1 కూడా ఇవ్వకుండా తీరని ద్రోహం రేవంత్ రెడ్డి గారు చేశారు. ఆయన పిసిసి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి. తూర్పు గోదావరి జిల్లా మండల కేంద్రం గోకవరం అంబేద్కర్ సెంటర్ వద్ద దళిత నాయకులు దళిత గళం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో దళిత నాయకులు పాల్గొన్నారు. ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం టీడీపీ రాష్ట్ర ఎస్సీసీఎల్ నాయకులు గునిపే భరత్ మీడియాతో మాట్లాడారు. దళితుల పక్షపాతి చంద్రబాబు నాయుడు అని, దళితుల సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యపడుతుందని, రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటామని దళితులు తమ గళం వినిపించారు. ఈ సందర్భంగా పలువురు వ్యక్తులు మాట్లాడుతూ దళితులను నెట్టింట ముంచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. దళితుల పక్షపాతి అని చెప్పుకుని దళితుల సంక్షేమాలను, పథకాలను, సప్లాన్ నిధులను మళ్లించిన నీచమైన ఘనత జగన్మోహన్ రెడ్డిని దక్కిందని విమర్శించారు. ఈ రోజు గోకవరం హెడ్ క్వార్టర్లో ప్రతి దళిత వార్డులో సందర్శించడం జరిగింది. ఇందులో మాలా మాదిగా తారతమ్య భేదం లేకుండా ప్రతి దళిత సోదరులు కూడా ఇంటింటి ప్రచారం మొదలెట్టారు. జ్యోతి నెహ్రూ గారి గెలుపు కోసం, అలాగే ఎంపీ అభ్యర్థి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారి గెలుపు కోసం దళిత సోదరులందరూ కూడా ప్రతి గడప గడపగా వెళ్ళి మరి ఓటు వేయమని చెప్పి ప్రార్థించడం జరిగింది. మేము ప్రతి ఇంటికి వెళ్తుంటే నియోజకవర్గం మొత్తం మీద కిర్లంపూడి, గండేపల్లి, గోకవరం మండలం ప్రతి దళిత గడప తొక్కాము. ఎప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి దరిద్రం వదిలిపోతారని చెప్పేసి దళితుల నుంచి స్పందన, మహిళలు, ప్రధానంగా మహిళలు, ఈ దరిద్రం వదిలిపోతే బాగుంటుంది బాబు, తొందరగా ఎలక్షన్ అయితే బాగుందని చెప్పేసి వాళ్ళు మాకు ఎదురొచ్చేసేసి స్వాగతం పలుకుతున్నట్టు పరిస్థితి తీసుకొచ్చారు. అంటే దీన్ని బట్టి ప్రజలు ఎంత ఇసుకుపోయారో అర్థమవుతుంది. ఇదివరకు గతంలో 2019లో జగన్మోహన్ రెడ్డి విజయం కోసం ప్రతి దళితులు కూడా మరి అతని మాటలు నమ్మి మోసపోయి భంగపడ్డారు. దానికి ప్రతీకారంగా ఇప్పుడు 2024లో రేపు జరగబోయే ఎలక్షన్లో ఇదే దళితులు అతను గద్దె దించడం కోసం సిద్ధంగా ఉన్నారు. దానికి ఉదాహరణ మేము తిరిగే ప్రతి గడపకి వచ్చిన స్పందన దృష్టిలో పెట్టుకుని మేము ఈ విషయం చెప్తాం. ప్రధానంగా మరి చంద్రబాబు నాయుడు గారు కొన్ని పథకాలు పెట్టడం జరిగింది. మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం, 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇచ్చే పద్ధతి, పెన్షన్ 4,000 రూపాయలు ఇచ్చే పద్ధతి, అలాగే వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయలు ఇచ్చే పద్ధతి, ఇల్లులన్నీ ప్రతి నిరుపేదకి కూడా 6 లక్షల రూపాయలు గృహ నిర్మాణం ఇప్పించి ఉచితంగా ఇసుక ఇచ్చే పద్ధతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది కాకుండా ప్రతి విద్యార్థులకు తల్లికి వందన కార్యక్రమం ద్వారా 15,000 రూపాయలు ఎంతమంది సంతానం ఉంటే అంతమందికి కూడా చదువుకునే పిల్లలకు ఇచ్చే కార్యక్రమం మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టడం జరిగింది. అంతేకాక నిరుద్యోగులకి ఆయన గెలిచినట్టే మొదటి సంతకం కూడా మెగా డిఎస్సీ మీద సంతకం పెడతారని చెప్పేసి నిరుద్యోగులకు ఒక గొప్ప శుభవార్త, ఒక భరోసా ఇవ్వడం కూడా జరిగింది. అలాగే అంగన్వాడీలు అవ్వచ్చు, ప్రతి ఉద్యోగులు, ఎన్జిఓస్ అందరినీ కూడా గొళ్ళు నేర్పించారు. వీళ్ళందరూ కూడా ప్రధానంగా దళితులు ఎప్పుడు దించడానికి సిద్ధంగా ఉన్నారో, ఎలాగైతే అతనికి అందరం ఎక్కించారో పాతాళలోకం తొక్కడానికి కూడా సిద్ధంగా ఉన్నారని మొత్తంగా చెప్పడం జరుగుతుంది. కనుక ప్రతి దళిత సోదరి మనులందరూ కూడా మరి ఎమ్మెల్యే ఓటు జ్యోతి నెహ్రూ గారు సైకిల్ గుర్తుగా వేయాలని కోరుతున్నాం. అలాగే కాకినాడ పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా మరి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాసరావు గారికి జనసేన బలపరిచినటువంటి వ్యక్తి, మరి ఆయనకి గ్లాసు గుర్తుకి ఓటు వేయమని చెప్పేసి ఎగినెలకు అందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మేము అంబేద్కర్ సాక్షిగా బుల్టెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనసాగర నగరంలో జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర. ఇండిపెండెంట్ మాజీ ఎమ్మెల్యే గీత ప్రచారం షురూ. లోక్సభ ఎన్నికలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఓటు వేయొద్దని కృష్ణమాదిక పిలుపు. దళితుల సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యం.